అంటేనే అలా అందరి కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లాయనే చెప్పాలి. స్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంత అద్భుతంగా ఉండిందో. అండ్ ముందుగా టీం అందరికీ ఒక్కసారి అందరూ శంభాజీ మహారాజ్ గారి కోసం స్టాండింగ్ అవేషన్ ఇస్తే బాగుంటుందని ఒక్కసారి అందరం సో ఇలాంటి ఒక గొప్ప కథని తీసుకొచ్చినందుకు, సో ఆయన గురించి ఇవాళ ఆయనని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన వల్ల మన హిందూ ధర్మాన్ని కాపాడారు ఆయన. సో తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా సో మనందరి కోసం కాపాడిన శంభాజీ మహారాజ్ గారి కోసం ఇవాళ ఒక 1 minute స్టాండింగ్ అవేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో అలాంటి గొప్ప కథని హిందీలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అందరి నోట ఒకటే మాట, శంభాజీ మహారాజ్ ఛావా అన్నమాట. సో అలాంటి సినిమాని తెలుగులోకి తీసుకొచ్చినందుకు గీతాస్ డిస్ట్రిబ్యూషన్స్కి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇవాళ ఈ తెలుగులో తీసుకొచ్చిన డబ్బింగ్ ఆర్టిస్టులు అండ్ అలానే లిరిక్స్ అందించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. సో టీం అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అండ్ సో అలాంటి గొప్ప సినిమాకి పార్ట్ అవ్వడం మేమందరం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అండ్ స్పెషల్గా ఇవాళ నేను ఇలా రెడీ అయ్యి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ ఏదైనా తప్పుగా ఉండుంటే నన్ను క్షమించండి, నాకు ఇచ్చింది ఓన్లీ 2-3 గంటలు మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఈ సినిమాలో తెలుగు లిరిక్స్ అందించినటువంటి శ్రీమణి గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శ్రీమణి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అసోసియేట్ డైరెక్టర్ సంజీవ్ గారిని కూడా గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే హీరోకి వాయిస్ అందించినటువంటి భార్గవ్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ హరిత గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. హీరోయిన్కి అద్భుతమైన వాయిస్ని అందించినటువంటి హరిత గారు. అండ్ అలానే ఆజీజ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ విలన్కి వాయిస్ అందించారు ఈయన. అండ్ అలానే ఫనీ వంశీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన వినీత్ గారికి, కవి గారికి వాయిస్ అందించారు తెలుగులో ఈయన. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ సామ్రాట్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డబ్బింగ్ కోఆర్డినేషన్ కంట్రోలర్ గగన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే డబ్బింగ్ ఇన్ఛార్జ్ పి శ్యామ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ మ్యాడ్ డాగ్ ఫిల్మ్ సిఎఫ్ దివ్యాంష్ గోయల్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కవి కలాస్ వినీత్ కుమార్ సింగ్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇంకా ఈ డబ్బింగ్ టీం నుంచి ఎవరైనా సాయి గారు, రాజేంద్ర గారు ఎక్కడున్నారు? ఎక్కడ? సాయి గారు, రాజేంద్ర గారు ప్లీజ్. సాయి గారు ఎక్కడ? అలాగే వరుణ్ గారు కూడా. సాయి గారు, రాజేంద్ర గారు రండి. సాయి గారు రండి 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 పర్ల సాయి గారు ఇటు రండి. రండి రండి సాయి గారు. సాయి గారు, సాయి గారు, రాజేంద్ర గారు ఇటు రండి ఒకసారి. ఇటు మీ ఇద్దరు ఇటు రండి సార్. రాజేంద్ర గారు ఇటు రండి ఇటు రండి. అంటే మన చావా తెలుగులో రావడానికి నాకన్నా కూడా మెయిన్ వీళ్ళిద్దరేనండి. ఎందుకంటే ఈ సినిమాని తెలుగులో నేను రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుకున్న వాళ్ళు కూడా వీళ్ళిద్దరే. అండ్ ఎప్పుడైతే మేము 3rd వీక్ ఈ సినిమాని చేయలేము, 4th వీక్లోకి షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు యాక్చువల్లీ అయితే నేను జడిసాను నిజంగా. అంటే దాని మీద చాలా ఖర్చు అవుతుంది, ఇంత పెట్టుబడి పెడతాము, ఎట్లా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా చాలా అంటే ఎలా ఉంటుంది ఏంటి, రేపు పొద్దున గమ్మున ఇంత మంచి సినిమా గమ్మున వచ్చి ఇక్కడ ఏదైనా ఓపెనింగ్ ఏదైనా ఫెయిల్ అవుతే కనుక అది హిస్టరీలోనే మళ్ళీ మాకు ఒక బ్లాక్ మార్క్ ఉండిపోతుంది. ఇదంతా చాలా జడిసాను. మా రాజేంద్ర గారు సార్ మీరేం ఆలోచించకండి, ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఇన్ తెలుగు ఆల్సో. మనం 4th వీక్లో ఇది రిలీజ్ చేద్దాం పర్వాలేదని చెప్పి నాకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి అయితే రాజేంద్ర గారు. అండ్ సాయి గారు, జస్ట్ ఐ హ్యావ్ 4 days ఫర్ ద డబ్బింగ్. హార్డ్లీ 4 days వీ హ్యావ్ ద మాకు మొత్తం కలిపితే 4 days ఉన్నది మొత్తం మాకు డబ్బింగ్ అంతా కూడా. దిస్ ఎంటైర్ టీమ్ ఈరోజు ఎందుకు రమ్మన్నానంటే అందరినీ ఈ సినిమా 4 రోజుల్లో డబ్ చేసుకుని సెన్సార్ చేసుకుని ఈరోజు థియేటర్లో ఎక్కడ ఎవ్రీ స్క్రీన్ ఆన్ టైంకి ప్లే అవ్వగలిగిందంటే ఇక్కడున్న టీం అంతా కూడా వాళ్ళ 5 days నిద్రలు లేకుండా
ఎక్కడా కూడా తిండి అనేది లేకుండా కష్టపడ్డారు అందరూ. అంటే మీరు నమ్మరు, మార్నింగ్ మన సినిమా 7th రిలీజ్ అయితే సెవెంత్ మార్నింగ్ 6 o'clock వరకు కూడా పనిచేశారు. నిజంగా వీళ్ళందరూ కూడా లేకపోతే అసలు ఈ సినిమా తెలుగులోకి వచ్చేదే కాదు. నేను జస్ట్ నుంచి చూశానంతే ఈ సినిమాకి. ఎవ్రీథింగ్ వాళ్ళే చేశారు. అండ్ ఈ సినిమా నేను డబ్బింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు నేను బిగ్గెస్ట్ ఛాలెంజ్ సామ్రాట్ని అడిగింది ఒకటి ఏంటంటే, ఎండింగ్లో నా జుగల్బందీ అది వస్తేనే ఈ సినిమా డబ్ చేద్దాము, లేదంటే వద్దు అని చెప్పాను. తను చాలా కాన్ఫిడెంట్గా తీసుకుని, మీకు ఎందుకు సార్ నాకు అది వదిలేసాను అన్న. నిన్న థియేటర్లో చూస్తుంటే నిజంగా అనిపించింది, నాకు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి చూస్తుంటే. ఎంత బాగా చేశారు మన ఈ టీం అంతా కలిపి, అది నిజంగానే. అంటే ఈ సినిమాకి ఈరోజు అందరూ చెప్తున్నట్టు డబ్బింగ్ చాలా బాగుంది, డైలాగులు చాలా బాగుంది అంటే మాత్రం దట్ క్రెడిట్ గోస్ టు దిస్ ఎంటైర్ టీమ్. మేము జస్ట్ వాళ్ళకి పెట్టుబడులు పెట్టాము, మేము అక్కడ నుంచున్నాము, చూసాము. మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆ స్మూత్గా వెళ్తానికి చూసాము తప్పితే, ఈ సినిమాని చావా అనే సినిమా ఈరోజు తెలుగులో వచ్చి ఇంత ప్రశంస తీసుకొస్తుందంటే ఈ టీం లేకపోతే ఆ సినిమా మాత్రం వచ్చేదే కాదు. ఈవెన్ నేను కూడా అంత ధైర్యం చేసేవాడిని కాదు 4 daysలో ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావడానికి. థ్యాంక్ యూ. ఈరోజు మీరు అందరూ కూడా మేము మ్యాడాక్ కానీ గీతార్సన్ కానీ ప్రౌడ్గా ఫీల్ అవడానికి చేసిందైతే మాత్రం మీరందరూ. వితౌట్ యూ గైస్ ఐఎమ్ 100% షూర్ మేము ఇదైతే డెలివరీ చేయగలిగే వాళ్ళం కాదు. రైట్. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా ప్లీజ్. అండ్ గీతా ఆర్ట్స్ నుంచి సత్య గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సత్య గారు ప్లీజ్ జాయిన్. సత్య గారు. థ్యాంక్ యూ అండి. అండ్ ముందుగా శ్రీమణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సినిమాలో నిజమైన కవి గారికి ఫస్ట్ ఇస్తే బాగుంటుందేమో. అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ టు బన్నీవాస్ గారు అండ్ సాయి గోపాల్ గారు. సాయి గోపాల్ గారి గురించి చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఎస్పి సాయి గారు, యాక్చువల్గా వాస్ గారు ఎస్పి సాయి గారు అంటారు. నన్ను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వర్షం ముందుగా పాట రాసినప్పుడు ఆ పాట బాలసుబ్రహ్మణ్యం గారు కాంప్లిమెంట్స్ ఇస్తే నన్ను తీసుకొని త్రివిక్రమ్ గారికి దగ్గరికి తీసుకెళ్ళిన పర్సన్ సాయి గోపాల్ గారు. అప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు అండ్ ఇప్పటివరకు కూడా. థ్యాంక్స్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ విషయం, నేను సాధారణంగా చాలా తక్కువ డబ్బింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. అంటే వస్తుంటాయి కానీ చాలా 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 తక్కువగా డబ్బింగ్ ప్రాజెక్ట్స్ తెలుగులోకి చేస్తుంటాను. చావా గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే సాధారణంగా నా డబ్బింగ్ నేను తక్కువ చేస్తానని నా దగ్గరికి రావు కదా, అదేంటి చావా నన్ను రాయమంటున్నారు. ఒకసారి ఆ ఫిల్మ్ ఆల్బమ్ అంతా ఒకసారి విన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే రెహమాన్ గారికి రాయాలనేది ఏ రైటర్కైనా కళ. స్టిల్ మై డ్రీమ్, ఇంకా నా డ్రీమ్. అలాంటి డ్రీమ్లో అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకేసే అవకాశం ఈ చావా ద్వారా లభించింది. ఒక్కొక్క పాట ఆల్బమ్ విన్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిరిక్స్. కంప్లీట్గా అంటే వేరే లేయర్లోకి వెళ్ళి రాయాలన్నమాట. సినిమా చూసినప్పుడు లాస్ట్ 40 minutes అయితే కంప్లీట్ ఇంకా అసలు అరెస్టెడ్ స్పెల్ బౌండెడ్.
ఇలాంటి ఫిలింకి లిటరేచర్ ఇవ్వాలనంటే ఏ రైటర్కైనా ఫస్ట్ వణికిపోతుంది అనమాట. అలాగా సో ఫస్ట్ ఐ వాజ్ అఫ్రైడ్. వన్ బై వన్ వెన్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు దోస్ లిరిక్స్ హిందీలో, నిజంగా రచయితలు హిందీలో ఇర్షద్ కమిల్ గారు రాసినట్టున్నారు అండ్ అడిషనల్ డైలాగ్స్ కూడా. థ్యాంక్స్ టు ఇర్షద్ గారు, బికాజ్ ఎంత సింపుల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారనంటే ఏ లాంగ్వేజ్లోకి ఈ పాటల్ని కన్వర్ట్ చేసినా కూడా ఆ రైటర్కి నిజంగా చాలా ఈజీగా భావం అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేశారు ఆ మరాఠీ లాంగ్వేజ్లో ఉన్న డెప్త్ని. సో డెఫినెట్లీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఇర్షద్ కమిల్ గారు అండ్ ఆల్ ద సింగర్స్ హూ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ జిందా రహే అండ్ నరసింగే హిందీ వర్షన్. అండ్ తెలుగులో మేము కొన్ని మార్పులు చేర్పులు చేసి జై శంభు అని పెట్టాము. సో ప్రతి పాట, ప్రతి లైన్ కథలోంచి వచ్చింది, కథలో ఉన్న ఆర్ద్రతలో నుంచి వచ్చింది. అదంతా ఫీల్ అయ్యి ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్ అనదర్ మైల్ స్టోన్ ఆఫ్ మై లైఫ్గా చెప్పొచ్చు ఈ చావా తెలుగు ఆల్బమ్ని. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు లిజన్ విత్ ద ఆడియన్స్. ఇంత మంచి సాహిత్యం ఉన్న సినిమాకి పాటలు రాసే అవకాశం ఇచ్చిన బన్నీవాస్ గారికి అండ్ సాయి గోపాల్ గారికి థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ అగైన్ రెహమాన్ గారికి రాయడం అనేది ప్రతి రచయితకి ఒక జీవితాశయం, ఒక కళ. సో అలాంటి కథలో మొదట అడుగు వేసినందుకు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ, వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ టు ద టీమ్, ఎస్పెషల్లీ సామ్రాట్ గారు. నాకు ఏదైనా లిరిక్ అర్థం కాకపోయినా, ఒకవేళ అక్కడ సన్నివేశంలో ఏదైనా చిన్న కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మినిట్ డే అండ్ నైట్ ఆయన డబ్బింగ్ చేస్తూ, నేను ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా తీసి నాకు చెప్తూ, అలాగే సంజయ్ గారిని నాకు అసోసియేట్గా పంపించి మొత్తం లిరిక్స్ అన్నిటి మీద కూర్చోబెట్టిన సామ్రాట్ గారికి అండ్ సంజయ్ గారికి మై స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఇంక చెప్పాలంటే నిజంగా ఇందాక వాస్ గారు అన్నట్టు లాస్ట్ కవికి రాజుకి మధ్య ఉండే డిస్కషన్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. దాన్ని తెలుగులోకి ఇంత ఎక్స్ట్రాడినరీగా తీసుకొని వచ్చారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ కాంగ్రాట్స్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మీరందరూ సినిమాని తెలుగులో చూసి చావాని నిజంగా మరాఠీ సంస్కృతి అనే కాదు కానీ ఇది మనందరి సంస్కృతి, మనందరి సినిమా, ఇది మన అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా, అంత ఫీల్ క్రియేట్ చేసింది. సో మీరందరూ చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ శ్రీమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. క్రేజీ ఉంది మీ వాయిస్. ఈ మూవీ మాకు చాలా షార్ట్ నోటీస్లో ఇచ్చారు, అది ఇది అంటున్నారు, కానీ ఇది మేము బాధ్యతగా తీసుకున్నాం. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేదా అందరికీ తెలియజేయాలి మన చరిత్రని అని ఒక రెస్పాన్సిబుల్గా మేము చేసాం. మనందరం దీన్ని ఎంత బాగా ఆదరిస్తే ఇటువంటి సినిమాలు మరింత వస్తాయి, మన తెలుగు వారి అభిరుచి ఏంటి అని చెప్పి చాటుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సామ్రాట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దివ్యాంష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ బ్రింగింగ్ అస్ ఫిలిం లైక్ దిస్. అండ్ ఇది లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాంటి సినిమా. సో ఇలాంటి సినిమాని మా అందరికీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Actually, we are very, very grateful and thankful to the Telugu audience, the love they have shown, and I'm really, really very grateful and thankful to all of you and the audience. Thank you. ఓ దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మన విక్కీ కౌశల్ గారితో పాటు కవి కలాస్ గారు ఎంత అద్భుతమైన నటనని కనబరిచారు. ఫ్రెండ్లీ సోల్జర్గా అండ్ లాయల్ ఫ్రెండ్గా, లాయల్ సోల్జర్గా. అండ్ ఇప్పుడు వినీత్ కుమార్ సింగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ విల్ లవ్ యూ. చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు, యాక్ట్ చేయడం కాదు జీవించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్. అండ్ ప్లీజ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you so much. Samrat, our dialogue writer, he took hardly 10-15 seconds. He wrote whole the dialogues of the film in Telugu, and when he got the mic, he finished everything in like 3-4 lines. And Divyansh also, he took hardly 15 seconds and finished it quickly. So I have to take all the time of Samrat and Divyansh and will talk to you. First of all, thank you so much for coming here and supporting this film. I can't express how happy I am right now.
I'll start from Patna because I am from Banaras. I am from UP, and recently I am doing a film with here in Hyderabad. I am not going to take the name of that film, but I'm shooting here from last 6 months, and I came to know so many things, how the audience here, how they watch the cinema, and it's so special, so special. I heard the stories, how they support the actors, stars, and good films. It's really amazing. So I mentioned I'll start from Patna. Recently a film came, Pushpa 2, and Allu Arjun Garu came to Patna. We opened our heart for him. We welcomed like anything. We supported, and here I got the opportunity with this film Chhawa, and the kind of love I'm receiving here. Thank you so much. And I would like to thank Geeta Arts for distributing this film. I would like to thank Allu Arvind sir. Thank you so much, sir. Whenever you will listen this, Namaskaram, thank you so much. And Bani Vasu Garu, thank you so much for supporting this film. And everyone, especially, this is the selfish thing, Fani Vamsi Garu, thank you so much for giving me voice for my character, Kavi Kalash. Thank you so much. I am listening lots of good things. Thank you so much. And everyone who made it possible to release this film in Telugu, because it's not easy. As Banivas Garu said, everything was like running out of time and they were covering up. It's not easy. Everyone who wrote the dialogue, dubbing, coordination, and so many things. I'm just actor. I just read the dialogues and deliver it, but there are lots of technicalities involved. So thank you so much, and I would like to thank my director, Lakshman Utekar sir, for giving me this opportunity. And thank you so much, Dinesh Vijan sir, my producer, Maddock Films and Pooja Vijan, and the whole team of Chhawa. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అన్న తేడా లేకుండా అది తమిళ్ అయినా, మలయాళం అయినా, కన్నడ అయినా, హిందీ అయినా, సో వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు మంచి కథని. సో మన తెలుగు వాళ్ళ కోసం మన బన్నీవాస్ గారు సో ఇలాంటి ఒక గొప్ప సినిమాని తీసుకొచ్చినందుకు ఆయనకి మరొక్కసారి థ్యాంక్ యూ గట్టిగా చెప్పుకుంటూ, అండ్ ఇప్పుడు ఆయనని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Sir, I'm very happy with the film, what you made in Hindi, but I'm very unhappy that you took just 1 second and finished it. Yeah, I know that you have a stage fear. Yeah, you told me yesterday also about it. Yeah. First of all, నిజంగా ఈ సినిమా తెలుగులోకి ఇక్కడి వరకు వచ్చి మనమందరం ఈ సినిమాని ఇంత గర్వంగా ఈరోజు నేను రిలీజ్ చేయగలిగానంటే దానికి ముఖ్య కారణం దినేష్ గారు. ఆయన అబ్రాడ్లో ఉండటం వల్ల రాలేకపోయారు ఇక్కడికి. ఎందుకంటే ఆయన అనేది నిజంగా నన్ను నమ్మకపోతే లేదు ఇంత మంచి సినిమాని, ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టమైన సినిమా, ఆయన చాలా ప్రెస్టేజ్గా చేసిన సినిమా ఇది మ్యాడాక్ దినేష్ గారు. ఆయన మమ్మల్ని నమ్మి వీళ్ళ చేతుల్లో ఈ సినిమా పెడితే పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుందని చెప్పి నిజంగా ఆయన మమ్మల్ని నమ్మిచ్చారు. దీంట్లో ఈ రోజుకి మా కమర్షియల్ టర్మ్స్ ఏంటో మాకు తెలియదు. ఇద్దరం అనుకున్నది ఒకటే, సార్ మంచి సినిమా మాకు తెలుగులోకి ఇవ్వండి. మా తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒక్క మంచితనం ఏంటంటే సినిమా బాగుంటే డెఫినెట్గా వాళ్ళు హిట్ చేస్తారు. ఇది 3rd వీకా 4th వీకా 5th వీక్ ఆలోచించద్దు. వీ విల్ రిలీజ్ దిస్ ఫిలిం, తర్వాత మీరు ఎంత ఇస్తే అంత అన్నాను. ఆయన అదే నమ్మకం నా మీద ఉంచి రిలీజ్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ దినేష్ గారు ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ అవర్ తెలుగు ఫిలిం. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా జయంతి బాయ్ గారికి, పెన్ డిస్ట్రిబ్యూషన్స్, అలాగే మా ఆల్వేస్ నా వెరీ క్లోజ్ బట్ ఆయన పేరప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, మా సంజయ్ గారికి. బికాస్ హీఈస్ ద పర్సన్ హూ బిలీవ్డ్ మీ అండ్ రికమెండెడ్ టు ద
దినేష్ గారు సార్ వాసుకి ఇవ్వండి కరెక్ట్గా చేస్తాడు, వాసు అయితే మొత్తం ఈ సినిమాకి గట్టిగా నిలబడి దీన్ని ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాడని చెప్పి సంజయ్ భాయ్ మొత్తం నన్ను తన భుజాల మీద వేసుకుంది, మరి ఈ సినిమా నాకు ఇవ్వడంలో చాలా ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సంజయ్ భాయ్. నువ్వు ఆ రోజు నాకు అంత రికమెండ్ చేయకపోతే కనుక ఈ సినిమా నా చేతిలోకి వచ్చేది కాదు. అండ్ మన దివ్యాంష్ గారు కానీ వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్, ఎందుకంటే వాళ్ళు చాలా కార్పొరేట్ సిస్టంలో పనిచేస్తారు. ఈ 4 డేస్లో నిజంగా అగ్రిమెంట్స్ అవ్వాలి, లేదంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావాలంటే హైలీ ఇంపాసిబుల్. బట్ వీళ్ళందరూ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద అగ్రిమెంట్స్, అపార్ట్ ఫ్రమ్ ద దేర్ వెరీ స్ట్రిక్ట్ కార్పొరేట్ ఇవన్నీ కూడా వదిలి ఒక బిలీవ్ అనే దాని మీద ఈ సినిమాకి మేము పనిచేసి ఈ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ మ్యాడ్ డాగ్ టీమ్ హూ వర్క్డ్ ఫర్ 24 hours ఫర్ ద లాస్ట్ 4 days. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది థ్యాంక్ యూ మీట్ కాబట్టి చాలామందికి నేను నిజంగా ఈ స్టేజ్ నుంచి ఈ సినిమాకి రాత్రి పగల్లో పనిచేసిన వాళ్ళకి కొంతమందికి ఎస్పెషల్లీ మెయిన్ వాళ్ళకి అయితే మాత్రం నేను డెఫినెట్గా నేను అక్నాలెడ్జ్ చేయాలి. వినీత్ గారు, ఐ కనెక్టెడ్ టు యువర్ క్యారెక్టర్ సో మచ్ బికాజ్ ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక జెన్యూనిటీ, ఒక లాయల్టీ, ఎందుకో అది నా లైఫ్లో చాలా దగ్గరగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఫ్రెండ్షిప్ మీద లాయల్టీ అండ్ జెన్యూనిటీ అనేది, అందుకేనేమో తెలియదు మీ క్యారెక్టర్కి అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. And when you are walking away from him, you know that they are going to kill you, your character, kill that character. When you are walking, no, I don't know, my tears are, I cannot stop my tears. And that is the best moment I have seen in the film. Maybe somewhere I connected with one of my great friend and one of my good friend. And I was so emotional on that, especially on that portion. Thank you so much, sir. And the way you look in the film and the way you look outside is very different. That's why it took for me a few seconds to recognize you here. Yeah. That's the compliment. And director Lakshman garu, sir, మీకు అంటే ఈ మధ్యలో నేను చాలా సినిమాలు చూశాను. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్ట్ వర్క్ మీ చేతుల్లోంచి డెలివరీ అయింది చావా అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది చరిత్ర తెలుసు, చాలామంది చరిత్ర చదువుతారు, కానీ ఆ చరిత్రని సినిమాగా ప్రజెంట్ చేయడం అనేది ఆల్వేస్ ఇట్స్ ఏ టఫ్ జాబ్. అంటే దాంట్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎంత సెన్సిటివ్ పాయింట్స్, ఇవన్నీ కూడా అవన్నిటిని మీరు తట్టుకుని నిజంగా ఇంత మంచి చరిత్రని, ఐ కెనాట్ సే ఇట్స్ ఏ స్టోరీ, ఇట్స్ ఏ హిస్టరీ, అంత మంచి హిస్టరీని తీసుకొచ్చి ఈరోజు జనాల ముందు మీరు ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ నుంచి కూడా మీ అందరం కూడా మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత మంచి హిస్టరీని తీసుకొచ్చి మా అందరికీ ప్రజెంట్ చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న ఐ వాజ్ ఇన్ AMB నిన్న నైట్ షోకి. షో అయినప్పటికి 2 o'clock ఎంతో అవుతుంది నిన్న నైటు. నేను లిఫ్ట్ దగ్గర ఉన్నాను. నాకు లిఫ్ట్లో ఎవరో ఒక యంగ్ కిడ్స్ 19-20 years ఉంటాయి, నలుగురు, ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు ఎవరో లిఫ్ట్లోకి ఎక్కారు. నేను రికగ్నైజ్ చేయలేదు. అంటే వాళ్ళు చాలా, అంటే ఆ చిన్నపిల్లడు క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఏదో కిండల్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అదేంటి, ఎందుకు ఆ పిల్లడు భయపడుతున్నాడు, ఆ వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు, ఇవన్నీ. మేబీ యూ గైస్ డోంట్ నో ద హిస్టరీ. ఎందుకంటే మీకు సినిమా నచ్చింది నచ్చలేదు తర్వాత విషయం, కానీ ఇట్లాంటి సినిమాని మాత్రం కిండల్ చేయొద్దు అది. ఎందుకంటే దిస్ ఈజ్ ఎమోషన్ ఆఫ్ ఫ్యూ పీపుల్. అండ్ టుడే ఇన్ ద లిఫ్ట్ యు ఆర్ లాఫింగ్ బికాజ్ ఆఫ్ ఇట్లాంటి వాళ్ళు లైఫ్లు సాక్రిఫైస్ చేయడం వల్లే మనం ఒక ఫ్రీడమ్ వచ్చి మనందరం కూడా ఈరోజు లిఫ్ట్లో కానీ మనం కారులో కానీ లేదంటే మనం ఇంత ఆనందంగా నవ్వుకోగలుగుతున్నామంటే అట్లాంటి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేయడం వల్లే. అట్లాంటి సినిమాని ఓకే నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అండ్ డబ్బింగ్, కొన్ని చోట్ల డబ్బింగ్ ఎప్పుడు చేసినా కూడా చిన్న చిన్న నవ్వు వస్తుంది డబ్బింగ్ పదాల్లో. దయించి ఈ సినిమా బాగుంది బాగలేదు, బాగా డబ్ చేశారు బాగా డబ్ చేయలేదు ఇవన్నీ కాదు. నా ఒక్కరోజు వాల్యూ ఏంటో నాకు తెలుసు. నేను ఒక్కరోజు పని వదులుకుంటే నా వాల్యూ ఏంటో నాకు తెలుసు. అట్లాంటిది నేను 4 రోజులన్నీ వదిలేసి ముంబైలో డే అండ్ నైట్ కూర్చున్నామంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఓ మంచి సినిమాని తెలుగులోకి తీసుకురావాలని, అంతే. ద ఫస్ట్ ఫిలిం నేను ఫైనల్ కాపీ కూడా చూడలేదు, ఎందుకంటే అంత టైం లేదు ఈ సినిమాకి. ఒకటే ఏంటంటే మేము ఒక మంచి సినిమా తీసుకురావాలి, తెలుగు ప్రేక్షకులు చూపించాలి, అంతే. అంతకన్నా ఈ సినిమాని ఎక్కువ చూడొద్దు. ఇది ఒక మంచి సినిమా, మన పిల్లలకి చెప్పాల్సిన చరిత్ర ఉన్న సినిమా. మనం ఎస్పెషల్లీ ఈరోజు ఈ జనరేషన్ ఏదైతే ఈ యంగ్ జనరేషన్ ఏముంటుందండి జెన్జీ జనరేషన్ ఉంటుందో, మేబీ
మా జనరేషన్కి కొంచెం తెలుస్తుంది, అంటే ఐఎమ్ 45, మా జనరేషన్ కొంచెం తెలుస్తుంది ఫ్రీడమ్ వాల్యూ. మా ముందు జనరేషన్ ఇంకొంచెం బాగా తెలుస్తుంది. ఆ ముందు జనరేషన్కి ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. మనకు తెలియదు నిజంగా ఫ్రీడమ్ అంటే ఏంటి, ఎందుకంటే మనందరం ఫ్రీడమ్ వచ్చిన తర్వాత పుట్టాం. ఈ జంజీ జనరేషన్లో వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఫ్రీడమ్ వాల్యూ తెలియాలంటే నిజంగా తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తీసుకెళ్ళి ఇట్లాంటి సినిమా చూపించండి వాళ్ళకి. దిస్ ఈజ్ హౌ మన ఎల్డర్స్ అందరూ కూడా ఇంత సాక్రిఫైస్ చేస్తే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అనేది. ఐఎమ్ సో సారీ, బట్ నేను నా లిఫ్ట్లో ఎవరున్నారు, ఫోర్ కిడ్స్ ఎవరో కూడా నాకు తెలియదు. నేను నిజంగా అక్కడ నేను వాళ్ళని మాట్లాడదాం అనుకున్నాను, బట్ పక్కన చాలామంది ఉన్నారు. మళ్ళీ ఎవరో ఫోన్ రికార్డ్ చేసి అది మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి రేపొద్దున ఆ పిల్లల్ని ఎలా వేసుకుంటారో నాకు తెలుసు. అందుకని చెప్పి నేను ఐ డోంట్ వాంట్ టు రూన్ దేర్ లైఫ్స్, కాబట్టి రాత్రి ఏం మాట్లాడలేదు. కానీ దట్ ఈస్ వెరీ రాంగ్. ఇఫ్ యూ డోంట్, బికాజ్ ఇట్స్ నాట్ ఎ ఫిలిం, ఇట్స్ ఎ ఎమోషన్. ద చావా ఈజ్ ఎమోషన్, చావా ఈజ్ నాట్ ఎ ఫిలిం అది. అండ్ ఎస్పెషల్లీ నేను ఇంకొక ఎవరు గట్టిగా థ్యాంక్స్ చెప్పవలసింది రెహమాన్ గారికి. సార్, వీ నో దట్ మిమ్మల్ని 4 డేస్లో సాంగ్స్ రికార్డ్ చేయమంటాం, దాన్ని మిక్స్ చేసి ఇవ్వమంటాం అనేది ఎంత తప్పో నాకు తెలుసు 4 డేస్లోని. బట్ ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ కేసెస్ అండ్ ఎక్స్ట్రాడినరీ సినిమాకి మాకు తప్పలేదు. మేము మీ మీద ఎంత ప్రెజర్ పెట్టామో, మీరు ఎంత బిజీ, మీరు ఎంత వర్క్లో ఉంటారో తెలుసు. అయినా కూడా లవ్ ఆన్ ద ఫిలిం మీరు మాకు చేసి ఇచ్చారు. ఎందుకంటే ఇట్లాంటి సినిమా, ఈ పాటలు మీ చేతుల నుంచి వస్తేనే ఆ క్వాలిటీ డెలివరీ అవుతుందని మిమ్మల్ని అంత గట్టిగా మేము ప్రెజర్ చేయవలసి వచ్చింది. ఐఎమ్ సో సారీ సార్. మీకు 4 డేస్ ఇచ్చాము. ఐ నో దట్ 4 డేస్లో మీరు ఎంత బెస్ట్ కుదిరితే అంత బెస్ట్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ రెహమాన్ సార్ టీమ్ ఆల్సో. దే ఆల్సో వర్క్ డే అండ్ నైట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఎవ్రీబడి హూ ఆర్ దేర్ బిహైండ్ ద ఫిలిం, ఇఫ్ ఐ ఫర్గట్ సమ్ నేమ్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, బికాజ్ నేను నోట్ చేస్తున్నాను కూడా చాలా వరకు, ఎందుకంటే మర్చిపోకూడదు ఈ సినిమాకి, ఎస్పెషల్లీ ఈ సినిమాకి మర్చిపోకూడదు అనేది. అండ్ మై ఎంటైర్ పబ్లిసిటీ టీమ్ ఆల్సో, వంశీశేఖర్ గారు కానీ, మా కమల్ కానీ, వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా. ఇంత మంచి సినిమా మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఇందాక మీరు చూసిన ఈ రెస్పాన్సెస్ ఉన్నాయి కదా, ఎక్కడ కూడా ఎవరం కూడా మేనేజ్ చేసింది కాదు, పే చేసింది కాదు, ఏది కాదు. దిస్ ఈజ్ ద జెన్యూన్ రియాక్షన్స్. ఎస్పెషల్లీ నేనైతే క్లియర్గా చెప్పాను ఎవరు యూట్యూబ్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా, బాబు మీరు ఈ సినిమాకి అయితే మాత్రం మీరు మీ మనుషుల్ని ఇట్లా కాకుండా ప్యూర్ వదిలేసేయండి చాలు. ఈ సినిమా ఏ ఎమోషన్ వస్తే బాగాలేదంటారా పర్లేదు చెప్పండి, లెట్ దెమ్ టెల్ అనేది వదిలేసాం. బట్ ఆ రియాక్షన్స్ చూశారు కదా, అవన్నీ కూడా వాళ్ళంతా కూడా హార్ట్ ఫీల్ అయ్యి వచ్చినాయి. అండ్ నిజంగా చెప్తున్నాను, సినిమాకి మీ పిల్లలతో వెళ్ళండి, ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకెళ్ళండి. లాస్ట్ 20 minutes మీ పిల్లోడు బయటకు వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ దేశానికి స్వతంత్రం మనకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందనే ఆలోచన మాత్రం అతని బుర్రలో స్టార్ట్ అవుతుంది. అది మాత్రం ఈ జనరేషన్ నేర్పించండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మైక్. I didn't understand everything, but few things I understood. He said the clip, audience clip, it's all real, right? Yeah, I'm understanding Telugu little bit. And he said Chhawa is not just a film, it's emotion, right? Wow, I'm learning. Thank you so much, Banivas Garu, for appreciation for Kavi Kalash, and you thanked everyone. I just want to add one thing. I watched this clip of the audience, and I'm so happy to see this. I have lots of feedback about Chhawa, and I heard so many stories about Telugu audience. So personally, on behalf of whole team of Chhawa, on behalf of Vicky, Rashmika, Ashutosh Rana sir, and Akshay Khanna sir, and everyone, thank you so much Telugu audience for loving Chhawa and supporting this film. Thank you so much. I would like to say the Jaikara. Will you join me? Yeah, sure. Om Namah Parvati Pataye Hara Hara Mahadev. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఒక్క 2 మాటలు జస్ట్. Sir, thank you so much. Thank you. It's not easy.
అందరికీ నమస్కారం అండి. నా పేరు రాఘవ. ఈ సినిమా ఇప్పుడు అంటే ఫస్ట్లో ఏమొచ్చినాయి ఏంటి తెలియదు కానండి, సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు వాసు గారు కూడా చెప్పారు డబ్బింగ్ ఎలా ఉంది ఎలా ఉందని కాదు. 4 డేస్లో నిజంగా మన సామ్రాట్ గారు అండ్ మన హీరో క్యారెక్టర్ చెప్పిన మన భార్గవ్ గారు వీళ్ళందరూ, అజీజ్ గారు అండ్ వంశీ వీళ్ళందరూ ఎంత వాళ్ళ ప్రాణం పెట్టి చేశారండి. దానికి కారణం ఏంటి అని అంటే ఈ సినిమాకి ఉన్న ఎమోషన్. ఇది సినిమా కాదు వాళ్ళు ఫీల్ అయింది, వాళ్ళు ఈ సినిమాని ఒక ఎమోషన్ ఫీల్ అయ్యారండి. ఆ ఎమోషన్తోనే డే అండ్ నైట్ విత్ ఇన్ 4 డేస్లో దే డబ్డ్ ఇట్ అండి. అండ్ మన లిరిక్ రైటర్ శ్రీమణి గారు ఆయన మరి పడుకున్నాడో లేదు తెలియదు, 1 గంట కూడా ఫోన్ చేసి కరెక్షన్ ఏముందా ఈ లైన్ పంపించాను ఒకసారి చూడండి, 9 నుంచి మెసేజ్ పెడుతున్నాను ఒకసారి చూడండి అని ఇవ్వడండి నేను. సో టీం అందరూ చాలా వాళ్ళు ఓన్ చేసుకుని చాలా బాగా చేశారండి అది. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఫనీ గారిని, సృజన్ గారిని, TV5 రాంబాబు గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ముందుగా మర్చిపోయాను స్టార్టింగ్లో చెప్దామని, హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ద ఇన్క్రెడిబుల్ విమెన్ అవుట్ దేర్ అండ్ స్పెషలీ లక్ష్మి, ఎప్పుడు పరిగెడుతూ ఉంటావు. సో అందరినీ ఇలానే ఇన్స్పైర్ చేయాలి మనం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యా మా లేడీ జర్నలిస్టులు అందరూ సో అబ్బాయిలతో పాటు ఏమాత్రం తగ్గకుండా రోజు కష్టపడుతూ ఉంటారు ప్రతి ప్రెస్ మీట్కి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ స్ట్రెంగ్త్ పవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాదు Fani Vamsi Garu, you remember any poem from the Chava? Any poem? కాదు మీకు దీంట్లో ఉండే కదా వాట్సాప్లో కానీ. हाथी घोड़े तोप तलवारें. Yeah? One second. షూట్ చేయగలరా అక్కడ అక్కడ ఉంటే? పైకి రావాలా? ఇది ఉంది అక్కడ ఆడియో నుంచి చెప్తేనే బాగుంటుంది మళ్ళీ స్టేజ్. ఇక్కడి నుంచి చెప్పండి. Please. Sure. Sir, you don't try. I'm not going to try. If I'll say in Hindi. Because I am a Telugu medium student. Even I also can't pronounce that words. Really? Yeah. Oh. మదగజ తురగ పదాదులున్నాయి, ఎన్నున్నా ఏం లాభం రా, స్వరాజ్యానికి సంకెళ్ళు వేస్తే దెబ్బకు దెబ్బ మాదేరా. Thank you so much. Thank you, sir. हाथी घोड़े तोप तलवारें, फौज तो तेरी सारी है, पर जंजीर में जकड़ा राजा मेरा अब भी सब पे भारी है. दिव्यांश गोयल जी. Sir, the question I am asking you is a $1 million question right now, everyone in our minds right now. Sure. So cinema has become so global these days. Even in our language, Telugu, even small films are aspiring to
become big to attract the pan-India and pan-world audience. What exactly happened with Maddock Films? Because this is the kind of film you should be releasing simultaneously in all languages. If not, you should aspire to release the film in every language where Hindu population is living. But we are really surprised why this film was not released in other languages except Hindi. Even you took 4 weeks to release in Telugu, and rest of the languages are still waiting. So I think as Bani Vasu Garu also explained, it took us, when we released the film, okay, we had certain anticipation with the film that, okay, it's going to do some X or Y number. And we were so happy to know the appreciation of the film across. And that is why it took us a bit of a time to actually decide and come. And as he mentioned, that once we took a decision and once we got to know him, we got the confidence. And we used to talk about Telugu people, Telugu cinema in Bombay. And always it used to play in our mind. But now I think our confidence is established. And it has been proved by this film that we did the right thing. But So can- sorry, in Hindi, we call it that Der Aaye Durust Aaye. sir, We've come a bit late, but we've come rightly. can we understand that Maddock Films with so much of experience underestimated the potential of the film? No, actually, we did not underestimate the potential of the film. It's that now I saw the video, okay? I was talking to Vasuji that, you know, I couldn't understand the language, but I could see the emotion. It's the same emotion, it's the same connect. So while we know the potential of the film, but the connect of the emotion, we are also finding out now, and we are loving it. Thank That's why we are just so thankful and grateful for this. కరెక్ట్గా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చనే నేను చాలా మందిని ముంబైలో అడిగానండి. అక్కడ ఏమవుతుందంటే జనరల్లీ ముంబై వెన్న హిందీ టు తెలుగు వచ్చేటప్పుడు మనం తెలుగు టు హిందీ అని సక్సెస్ అయ్యి మనం ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తాం ఇక్కడ మేకర్స్కి కానీ ఇక్కడ యాక్టర్స్కి కానీ అందరికీ. అటు నుంచి ఇటు ఏంటంటే ఇంకా అంటే ఇప్పుడు యానిమల్ అండ్ జవాన్ పడినా కూడా దే ఆర్ ద సౌత్ డైరెక్టర్స్. అక్కడి నుంచి డైరెక్ట్ ఒక హిందీ డబ్బు ఈ మధ్యలో ఇక్కడ పడి పెద్ద వాళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఇట్ ఈస్ టేకింగ్ టైం ఫర్ దెమ్. అంటే నెట్ఫ్లిక్స్కో ప్రైమ్కో ఆల్రెడీ అలాగే డబ్ చేస్తారు కదా, సో అంటే వాళ్ళు హిందీ 80 days కదా అక్కడ, అందుకని మనకు ఛాన్స్ ఉంటుంది, మనకు ఉండదు 4th weekలో. ఓకే, బికాజ్ మన 30 కానీ, బట్ వీళ్ళకి ఏంటంటే 80 days వరకు నెట్ఫ్లిక్స్కి కానీ ఐ మీన్ వీళ్ళకి ప్లాట్ఫామ్స్ మీదకి రాదు, అందుకని చెప్పి దే హ్యావ్ ద ఛాన్స్. ఓకే. భాస్కర్, నెక్స్ట్ మీకే క్వశ్చన్. ఓకే, మొత్తానికి ఏదైతే ఏంటి పబ్లిక్ రియాక్షన్స్ గురించి ఒక సీక్రెట్ ఇప్పేశారు. మొత్తం ఈవేళ ఇండస్ట్రీలో ఎప్పుడు బయటకు వచ్చినా మాట్లాడకూడదు అంటేనే ఏదో ఒకటి అంటించేసి వెళ్ళిపోతారు. లేదండి, అంటే ఐ ఫెల్ట్ సో వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ ఏదైతే చూస్తున్నామో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఏదైతే నీ థియేటర్లో కనెక్ట్ అయితే నీ తెలుగులోకి తీసుకురావాలనుకున్నామో అది కనెక్ట్ అయింది అక్కడ. అంత ఎమోషనల్గా అయితే కానీ నిజాలు బయటకు రావు మన ఫిల్మ్ మేకర్స్. ఎనీవేస్, ఒక ఎకడమిక్ క్వశ్చన్ అండి. జనరల్గా ఒక ఫిలింని వేరే లాంగ్వేజ్లో నుంచి డబ్ చేసి మనకి డీసెంట్ క్వాలిటీ ఇవ్వాలంటే అసలు ఎంత ఖర్చు అవుద్ది, ఎంత టైం అవుతుంది? అంటే జెన్యూన్గా నిజంగా ఒక మంచి డబ్ చేయాలి విత్ మిక్సింగ్ అని, అంటే ప్రాపర్ ఐటీ ట్రాక్స్ నుంచి కాకుండా సెషన్ నుంచి మిక్సింగ్ చేయించాలి, అండ్ మంచి ఆర్టిస్టులను పెట్టించాలి, మంచి రైటర్లు పెట్టించాలి, మంచి లిరిక్ రైటర్ బాగా రాయాలి, మంచి సింగర్స్ పాడాలి తిరిగి, ఇవన్నీ అనుకుంటే ఇట్ విల్ కాస్ట్ 35 to 40 lakhs. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 5 lakhs. వెన్ వీఆర్ రేజింగ్ ద క్వాలిటీ ఇట్ విల్ గో అప్ టు 40-45 ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ గీత్ ఆర్ట్స్ ఫర్ బ్రింగింగ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వాసు గారు, నిన్న రిలీజ్ అయిన సినిమాలో రిలీజ్ కూడా కొద్దిగా ఏమైనా ఎఫెక్ట్ పడిందా ఈ సినిమా పైన ఏమైనా? లేదండి, అంటే ఇది ఎందుకంటే వీ నో దట్ ఇది స్లోగానే స్టార్ట్ అవుతుందని తెలుసు మార్నింగ్ షోకి, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 4 weeks థియేటర్లో రన్నింగ్లో ఉంది అదర్ లాంగ్వేజ్లో ఈ సినిమా. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ద వే ఇట్ పిక్డ్ అప్ ఫర్ ద ఫస్ట్ షో అండ్ సెకండ్ షోస్. ఎందుకంటే రేపు మళ్ళీ క్రికెట్ మ్యాచ్ ఉంది, అయినో రేపు కొంచెం డ్రాప్ ఉంటుంది అనేది, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మళ్ళీ సోమవారం నుంచి ఇది స్టడీ అయిపోతుంది అనేది. అందుకని మేము నిన్న ఎక్స్పెక్ట్ చేసినవి అన్నీ జరిగినాయి కూడా, ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన కన్నా బాగా జరిగింది యాక్చువల్లీ రిలీజ్కి ముందు కొద్దిగా ఎవరో కొన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అది సార్ట్ అవుట్ అయిపోయింది సార్, అంటే ఏపీలో కొంత ఇదైనట్టుగా తెలుసు. అంటే వన్స్ సెన్సార్ అయిపోయిన తర్వాత ఫిలిం వెన్ సెన్సార్ సర్టిఫికేట్ ఏంటంటే అంత ఈజీగా ఎవరు
అక్కడ ఇంచుమించు చాలామంది అబ్జర్వేటర్స్ ఉంటారు, చాలామంది వీటి మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు ఉంటారు. వెన్ వన్ ఫిలిం గాట్ సెన్సర్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు షో ఇట్ టు ద ఆడియన్స్. ఇంకా దాని తర్వాత ఏదో వచ్చినా కూడా లా విల్ టేక్ కేర్. ఒకసారి సార్, మేము పార్ట్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చావా పార్ట్ 2 ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ బాలీవుడ్? అదే అంటే ఈయన ద్వారా ఆయనకి కన్వే చేయొచ్చు కదా. Part 2 of this film. ఎస్. I will leave that question to my boss, Dinesh sir, to answer this. Whenever he is here next with you all, I'm sure if he has thought about it, he will tell you all. ఓ Vinesh sir, after watching Chava, many of the people told that, is there any Maddock Films has any plans to produce the film about Shivaji Maharaj, original Chhatrapati? Because it was so surprisingly and so heavily in the theatres, no? So is there any plans to produce that film? See, at Maddock, we really believe in connecting with stories which is from India. Like we have a film called Munja, which is a story of a small boy's ghost in the Konkan. We have Stree. We have all the stories which is from India, and we bring it up to the larger audiences. So if our creative people and Dinu sir, if he feels right, he always believe in doing the right thing, and he has proved it by his cinema and content in so many years. So if he would feel right, then why not? బన్నీవాస్ గారు సార్ With your మంచి one second. Vinesh sir. And till now, Pushpa is the highest grosser in Hindi. Now, Chava is already crossed 500 crores in Hindi. So, do you think that it will cross the Pushpa or it will be the... Time tells us. Time to... You know, although I'm a finance or a commercial person, but I would say that numbers are a byproduct. What we have got is the connect and the love and the emotion that is priceless. That is beyond I could ever imagine and tell you. వాసు గారు And Kavi Kalash sir. Yeah, especially as Bannivas Garu said and everyone said here, especially the climax, it's very overwhelming and it is so connecting, and everybody cries in the theaters because of the friendship that you and the lead character Chava is developed between you. So that Jugalbandi also. So tell us something about the shooting experiences of that climax. That scene, when the scene you are talking about, the last scene, the poetry, Lakshman sir, our director, when we were reading the scene, me and Vicky, he explained everything in reading only, because he did so many films as a DOP, so he thinks visually. So he explained everything at that time when we were reading, and later on when I watched the film, I remembered what he explained. It's almost similar. And in that scene, there's so many emotion. As an audience, when you watch that scene, you feel helpless. At the same time, you feel proud. At the same time, you are crying. At the same time, there is anger in you. And by the time that scene ends, everybody is completely filled with, a different kind of positive energy and emotion. So that's the beauty of that scene. While doing that scene, I remember that night, before starting this film, I visited a place where the Samadhi is there of Chhatrapati Sambhaji Maharaj and Kavi Kalashji's Samadhi. I spent almost half a day there. I was just sitting next to the Samadhis, and I visited that place to take the blessings before starting this journey. Like, I'm an actor, whatever I know as an actor just blessed me, so I can go and do the justice with my craft, whatever I knows. And I made some videos. While shooting that scene, I keep watching that videos, because I talked so many people there. They have so many stories. Whatever you are watching right now in the film, the kind of torture, is nothing.
The real torture, the level was something else. బనివాస్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ తరపు నుంచి మీకు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇది హిందీ వర్షన్ వచ్చినప్పుడు చాలామంది తెలుగు వర్షన్ వస్తే బాగుండని, సినిమా బాగుందన్న వెళ్ళలేకపోయారు. నిన్నటి నుంచి చూస్తే కాకినాడ, అమలాపురం అలాంటి పల్లెటూర్ల నుంచి కూడా వచ్చి సిటీస్కి వచ్చి చూస్తున్నారు తెలుగు వర్షన్స్కి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ నిన్న ఓపెనింగ్ మంచి ఓపెనింగ్ తీసుకుంది. అండ్ మీరు అన్నట్టు వీకెండ్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇది ఎంతవరకు వెళ్ళి ఆగొచ్చు అంటారు మీరు తెలుగు వర్షన్కి సంబంధించి కలెక్షన్స్ పరంగా మీ ఎక్స్పీరియన్స్? Tomorrow is a tough day for this film. So Monday only I can predict. ఓకే, Yeah, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. thank you. బనివాస్ గారు నేను చెప్పారు అదే ఒక లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు కదా, అంటే అక్కడ జరిగింది ఒక కిండలింగ్, బట్ కాకపోతే ఏంటంటే కాంప్లిమెంట్స్ కూడా చాలా వస్తుంటాయి ఇలాంటి సినిమాలకి. సో నిన్నటి నుంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎస్ అంటే ఒక పక్క కమర్షియల్గా చేస్తుంది, అది కాకుండా ఎస్ మనం తీసుకొచ్చి మంచి పని చేసాం అని ఒక అనిపించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన వాటిలో మీరు? ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫర్ ద ఫిల్మ్ టిల్ నౌ. Yeah, అరవింద్ గారి దగ్గర నుంచి అండి. ఈ కాల్ మీ టుడే మార్నింగ్, ఏంటి ఎట్లా ఉంది ఇదంతా అడిగారు. అడిగి ఒక 2-3 seconds పాజ్ ఇచ్చి జస్ట్ హీ సెడ్ మంచి పని చేసేవయ్యా అన్నారు. దట్స్ ఇట్. ఓకే, అంటే తెలుగు పీపుల్ కోసం మీరు అడిగారు, తీసుకొచ్చారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా? స్పెషల్ షోస్ వేసి సెలబ్రిటీస్ కూడా చూపించడం, ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన? ఎస్ అండి, ఇప్పుడు ఈ సినిమా ఎట్లా ఉందంటే మనం ఎంత పుష్ చేస్తే అంత బాగా వెళ్ళేటట్లు ఉంది ఈ సినిమా. ఇట్ కనెక్టెడ్ టు ద ఆల్ ద ఆడియన్స్. అంటే దీంట్లో వీళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చలేదు అనడానికి ఈ సినిమా లేదు. ఈ సినిమాని ప్రొడ్యూసర్స్గా మనం ఎంత పుష్ చేస్తే ఈ సినిమా అంత బాగా చేస్తుంది తెలుగులో, అంతే. దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పడటానికి వీఆర్ రెడీ. దేవాంశ్ గారు దివ్యాంశ్ గారు Madok is doing fantastic films continuously. Bedia, 3-2, and this one. Thank you. If you tell frankly, what was your expectations before doing blockbusters? Which one? Releasing this film, Not only this, even Bedia, 3-2, this one. What was your expectations on pre-production or production time? See, I'll tell you, when a script comes and how it is produced, how it is finally edited and closed and released, we have a very, very detailed focus on that. And in so many years, the company has been able to build that team, which we work as a very deeply rooted family together. So our expectation is always to do the justice with the script, because because of our writers, directors, that is our roots. Once we are able to make the film correctly, what the script is and how it is made, and then we are out there in public, and then we give the product to public, and then we know if it is accepted or not. So all our focus is, rather than being on what will it do, what will the number be, will it be pan-India, pan-world, our focus till the day of release is how we have made the film and how we have marketed the film. Have we done justice? That is where our focus is. Did you feel like that we do have been better 3-2 also releasing in Telugu version? సామ్రాట్ గారు, సామ్రాట్ గారు, సామ్రాట్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఇందాక అంటే బనివాస్ గారు చెప్పింది చాలా వరకు ట్రూ. అంటే దాన్ని ఎలా ఉంది ఇలా ఉందని పేర్లు పెట్టొద్దని, బట్ కాకపోతే నాకు కొన్ని చోట్ల ఇందాక ఆయన అన్నారు కదా తెలుగు స్టూడెంట్లు అయినా మాకే నోరు తిరగట్లేదని. అలా తెలుగు చాలా సినిమాలు చూసిన మాకే కొన్ని అర్థం కాల. తుషారపు బిందువులు అని ఒకటి అన్నారు, వ్యాకులత అన్నారు. అంటే రాసేది అదే కదా దాన్ని. అంటే ఇప్పుడు మనకి బాహుబలి లాంటి సినిమాల్లో కూడా చాలా సో ఈజీ చేసేసారు. అంటే మనం అలా ఉంటుందని సింప్లిఫై చేశారు. సో మళ్ళీ మీరు కొంచెం ఆ టచ్కి వెళ్ళి రాయడానికి రీజన్ ఏంటి? వెయిట్ ఉండదండి. తెలుగులో ఉన్న కొన్ని అద్భుతమైన పదాలని మనం మర్చిపోతున్నాం. అట్లీస్ట్ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు అవకాశం ఉంటుంది. రెగ్యులర్ సినిమాల్లో వినోదం కోసం మేము ఏమన్నా రాస్తాం, ఫైన్. కానీ ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వచ్చినప్పుడు అవి పడితే చిరకాలం ఉండిపోద్దండి. ఫిల్మ్స్ ఆఫ్ ఫర్ ఎవర్. సో అలా ఉండిపోద్దండి. వినీత్ గారు, సార్, హౌ యూ లుక్ ఇన్ టు దిస్ జర్నీ? Sorry? How you look into this journey throughout Chava? You got the global recognition now. I'm feeling so happy
because something like this happened in my career after 24 years. So I did Gangs of Wasipur, I did Mukkabaz, I did so many films, but something like this is so special. I don't have words because people are, the way they are messaging, the way they are meeting, they are saying this is not just my success. They feel this success is belongs to the audience also. So many people, they feel it's personal. So for me, it's like so special. I don't have words, but I'll pray this kind of success keep, coming in every actor's life. Bunny Oscar. Bunny Oscar. Sorry. ఉమెన్స్ డే కదా. హాయ్ సార్, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో సక్సెస్ అయితే చాలా బిగ్ క్రెడిటే వచ్చిందని చెప్పాలి. విక్కీ కౌశల్ గారిని కానీ రష్మిక గారిని కానీ ఏమైనా తీసుకొచ్చే ప్లాన్ ఏమైనా ఉందా నెక్స్ట్ మీట్లో? యా అండి, అంటే యాక్చువల్లీ విక్కీ కౌశల్ గారు హీ ఆస్క్ ఆయన థర్స్డే వస్తానని అన్నారు. బట్ నాకేంటంటే లెట్ అస్ సీ సార్ ఓపెనింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి ఇవన్నీ చూసి దెన్ వీళ్ళ ఒక ఫంక్షన్ ఇక్కడ ఫిక్స్ చేద్దామని అడిగాను. సో ఇప్పుడు బాగుంది, ఓపెనింగ్ బాగుంది, అంతా పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ రిప్రజెంట్ ద ఫిలిం హియర్. అండ్ ఫస్ట్ కాపీ చూడకుండానే మీరు రిలీజ్ చేసేసారు. సో తెలుగు వర్షన్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చూసారా? యా, నేను ఆ రోజు 7th ఎర్లీ మార్నింగ్ అక్కడ ముంబైలో చూసుకున్నాను. అంటే బిఫోర్ మన డిపిఎక్స్ ఫైల్స్ వెళ్ళే ముందైతే నేను చూడలేకపోయాను సినిమాని. బట్ చూసిన తర్వాత అనుకున్నా లేదు, ఏదైతే నేను టీం నమ్మానో ఆ టీం డెలివర్డ్ వెరీ పర్ఫెక్ట్, చాలా బాగా డెలివరీ చేశారు అనిపించింది. యు ఆర్ ఆల్వేస్ రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. భాస్కర్ ఇక్కడ నేను రాధా ఆధార్ మీడియా నుంచి కంగ్రాచులేషన్స్. అమలాపురం అక్కడ వరకు తెలిసిన అమలాపురం అది అనొద్దన్నారు. సరే, కంగ్రాచులేషన్స్. సనాతన ధర్మం మీద ఎక్కువ చర్చలు జరుగుతున్న టైంలో ఈ చావాని తెలుగు ప్రేక్షకులకు తీసుకొచ్చి మంచి ఏమంటారు దాన్ని, థాలీ లాంటి ఫుడ్ పెట్టారు మాకు. మేము చూశాను, చాలా ఎమోషన్ కనెక్ట్ అయ్యాం. ఇలాంటి సినిమాని పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఆయనున్న దీంట్లో ఈయనట్లో ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను దాన్ని ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు రేపు మధ్యాహ్నం నుంచి నేను అటు పిఠాపురం సైడ్ వెళ్ళాలి నేను కూడా, ఎందుకంటే 14th అక్కడ ఆవిర్భావ సభ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పబ్లిసిటీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆయన ఉన్న దీంట్లో అన్నింటిలోనే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. సామ్రాట్ గారు, మీ వయసు చూస్తే చాలా చిన్నది సార్. అందులో తల్లి చెప్పేటప్పుడు డైలాగ్ ఉంది సార్, చెప్పచ్చా నేను? చెప్పండి సార్. రాజకీయాల్లో సొంత వాళ్ళనే నమ్మకూడదు. ఇది 100% కరెక్ట్. కానీ మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అది మక్కి దింపారా లేకపోతే మీరు వేరేనా? లేదు సార్, అది మనం చేసిందే. ఓకే, కాకపోతే సినిమాలు చూస్తున్నాం కదా సార్. అంటే అసలు డైలాగ్స్ వల్ల సినిమా చాలా ఎఫెక్ట్ పడుతుంది అనేది మీ డైలాగుల వల్లే విన్నాను నేను. నేను ఉప్పు లాంటోడిని, అది మసాలా నూరి, అసలు వాళ్ళిద్దరు జుగుల్బంది నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సమ్రాట్ గారు, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించింది అంటే తక్కువ టైం ఉంది, ఇది ఒక హిస్టారికల్ ఫిల్ము, రైటర్గా మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి క్యారెక్టర్కి అటు ఇటుగా డైలాగ్స్ పడితే చరిత్రలో వచ్చింది కదా, ఇది ఫిక్షన్ నుంచి పుట్టిన క్యారెక్టర్స్ కాదు. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమనిపించింది ఈ రైటింగ్ ప్రాసెస్? ఛాలెంజ్ ఏం లేదు సార్, అంటే నాకు నేను అదే అంటున్నాను కదా సార్, గత 5-6 రోజులు పడుకోలేదు చేశాం, కానీ ఇష్టం కొద్దీ చేశాం సార్. ఛత్రపతి శివాజీ మహారాజ్కి పెద్ద ఫ్యాన్ నేను. సో హిస్టరీ చదివారు ఎందుకు? హిస్టరీ యా సార్, ఈ సినిమాకి కావాల్సినంత హోంవర్క్ ఈ 5-6 రోజులు నేను చేసుకుంటూ సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా చేశాం సార్. మోర్ దాన్ ఛాలెంజెస్, ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేశాం సార్. అంటే రైటర్స్ ఇక ఫ్రంట్ రోలో కూర్చొని మాట్లాడటం అరుదుగా జరుగుతుంటుంది. చావా మీకు ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఏంటి, రైటర్గానే కొనసాగుతారా, ఇంకేదైనా ప్లాన్స్ ఉన్నాయా? బెటర్ ప్లాన్స్ అదే సార్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. చెప్పండి. Vinesh ji, actually, yes. Nowadays, after OTT coming to play and after it getting more scope, all the production houses like Dharma Production House, kind of film production houses also struggle to do films. But how Maddock is
managed to do continuous success films. That's I think we should go out for a cup of coffee. We should go out for a cup of coffee to answer that question. sure. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో తెలుగు వర్జన్ ఛావా సో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ తెలుగు వర్జన్. మన తెలుగు వాళ్ళ కోసం గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి బనివాస్ గారు, అల్లు అరవింద్ గారు తీసుకురావడం జరిగింది. దిస్ ఈస్ ఆర్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.